ఏంటి బుచ్చిబాబు గారు, ఈ విషయం మీకు తెలీదా? మీరు రాసుకున్న పెద్ద సినిమా స్టోరీ బాలేదుగా, మీరింకా వెళ్ళి షూటింగ్లు చేస్తున్నారండి. ఆపేయండి. మళ్ళీ అది కూడా ఢిల్లీ వెళ్ళి షూటింగ్ చేస్తున్నారంటండి బాబు. మీకు తెలియదండి ఈ విషయం. మనం సంఘం పెద్దలు ఉంటారు కదా, సంఘం పెద్దలు అంటే మళ్ళీ ఎవరో అనుకుంటారు, సెప్టిక్ ట్యాంక్ కడుక్కునే మొహం వేసుకుని ఉన్నవాడు, కడ్రాయిలు చిరిగిపోయిన కడ్రాయిలు వేసుకుని అప్పట్లో రీల్స్ చేసేవాడు, టమాటాలు అమ్ముకునేవాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఒక సంఘం పెద్దల మీటింగ్ అయితే పెట్టుకున్నారు కదా. దాంట్లో డిసైడ్ చేసేసారుగా పెద్ద సినిమా స్టోరీలో ఏమీ లేదని. అయ్యో, మీకు తెలీదా ఈ విషయం? మీరు రాసుకున్న పెద్ద సినిమా స్టోరీలో ఏమీ లేదని ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. మీరు షూటింగ్ ఆపేసుకుంటే మంచిదనమాట. మళ్ళీ మీరేమో ఢిల్లీ వెళ్ళి మరి లార్జ్ స్కేల్లో ఈ సినిమాని అయితే తీస్తున్నారు. మీరేంటండి బాబు, సంఘం పెద్దలు చెప్పిన తర్వాత కూడా ఇంకా సినిమా షూటింగ్లు చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ బుచ్చిబాబు గారికి ఒక కొత్త డౌట్ వస్తేమో, అదేంటి సినిమా షూటింగ్ సగం అయిపోయింది కదా, ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ షాట్ని అయితే రిలీజ్ చేసేస్తాం. ఆ ఫస్ట్ షాట్ కూడా అప్పట్లో ఐపీఎల్ టైంలో క్రికెటర్స్ కూడా రీక్రియేట్ అయితే చేసేసారు. అయ్యో, ఆ క్రికెటర్స్కి ఇప్పుడు ఏం చెప్పాలి? మరి మన సంఘం పెద్దలకేమో చూస్తేనేమో నచ్చలేదు. మరి అప్పట్లో ఏమో క్రికెటర్స్తో సైతం ప్రతి ఒక్కరు కూడా ఆ షాట్ని అయితే అప్పుడు ఫేమస్ అయితే చేసేసారు. ఇప్పుడు ఎలా ఈ సినిమాని ఎలా ఆపాలి? ఇంకా రీసెంట్గా రిలీజ్ అయిన చిక్రీ సాంగ్ కూడా వందల కొద్దీ, లక్షల కొద్దీ, కోట్ల కొద్దీ వ్యూస్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు వాళ్ళందరికీ, ఆ సాంగ్ విన్న వాళ్ళందరికీ ఎలా చెప్పాలి? సంఘం పెద్దలకి ఈ సాంగ్ నచ్చలేదురా బాబు, ఆ షాట్ నచ్చలేదురా బాబు, ఇదంతా బాగాలేదని ఎలా కన్విన్స్ చేయాలి అని బుచ్చిబాబు గారికి అయితే పెద్ద డౌట్ అయితే వచ్చి ఉంటుంది. నిజంగా బుచ్చిబాబు గారు, మీ కష్టం ఎవరికీ రాకూడదనమాట. ఎందుకంటే టమాటాలు అమ్ముకునేవాడికి, సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసుకునేవాడికి, ఇంకా ఏరిగితే తీసుకెళ్లే వాళ్ళకి, వీళ్ళందరికీ సమాధానాలు చెప్పుకుంటా మీరు సినిమాలు చేయాల్సి వస్తుంది. అసలు మీరు స్టోరీలు రాయటం మానేండి బుచ్చిబాబు గారు. డైరెక్ట్గా టమాటాలు అమ్ముకునేవాడి దగ్గరికి అయితే వెళ్ళిపోండి. ఒక టమాటా మొహం వేసుకుని ఒకడైతే ఉంటాడు, అంటే ఎంత జుట్టు అయితే ఉంటుందన్నమాట. కటింగ్కి డబ్బులు కూడా లేవేమో పాపం. ఆడి మొహాన ఒక 100 అయితే కొట్టి ఆడినైతే అడగండి, టమాటా బాబు స్టోరీ ఎలా రాయాలని అడగండి. అప్పుడే పుచ్చిక్ పుచ్చిక్ అనుకుంటా స్టోరీ ఇలా రాయాలి అని ఆడైతే చెప్తాడనమాట. అప్పుడు సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోద్ది. మరి మీకేం తెలుసండి బుచ్చిబాబు గారు, టమాటాలు అమ్ముకునేవాడికి అయితే బాగా తెలిసింది. కానీ ఇంకా ఇంకొకటి దగ్గరికి వెళ్ళండి, కడ్రాయర్లు బొక్కలు పెట్టుకుని రీల్స్ చేసుకుంటా ఫేమస్ అయినోడు ఒకడైతే ఉంటాడు. ఆడి దగ్గరికి అయితే వెళ్ళి ఆ కడ్రాయర్ బొక్కలో నుంచి పెన్ను పెట్టి స్టోరీ రాస్తే ఎంత బాగా వస్తుందో అని అయితే అడగండి. ఆడైతే చెప్తాడనమాట, ఇక్కడ ఇలా ఈ బొక్క పెడితే, ఈ బొక్కలో నుంచి హీరోని లేపి హీరోయిన్ కూర్చోబెడితే ఇక్కడ సీన్ పండిద్ది అని ఆడైతే చెప్తాడనమాట. ఇంత మేధావి వర్గాలు అందరూ మన రాష్ట్రంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు కష్టపడటం? వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి డైరెక్ట్గా. స్టోరీ ఎలా రాయాలి, ఇక్కడ టైటిల్స్ పడితే జనాలు ఎలా అరుస్తారు, ఇంటర్వెల్ బ్లాక్ ఎలా ఉంటేనే ఎందుకు అరుస్తారు, అసలు ఈ గ్రాఫిక్స్ ఎలా ఉంటేనే ఎందుకు నచ్చిద్ది, ఇవన్నీ అడగండి. ఇలా వీళ్ళందరూ ఉన్నారు కదా, మన మేధావి సంఘం పెద్దలు అందరూ ఉన్నారు కదా, ఈ కడుక్కునే వాళ్ళు, ఏరిగే వాళ్ళు, నాకే వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరిని అడగండి. వాళ్ళందరూ మీకు హిట్ సినిమా ఎలా తీయాలో వాళ్ళైతే చెప్తారనమాట. షూటింగ్ కూడా, అంటే వీళ్ళు ఎంత మేధావర్గం అంటే, షూటింగ్ కూడా అవ్వని సినిమాలను కూడా ఆ రిజల్ట్లు అయితే వీళ్ళైతే డిసైడ్ చేసేస్తున్నారు బుచ్చిబాబు గారు. మీకు తెలియని విషయం ఏంటంటే, అసలు వీళ్ళు ఒక్క సినిమా కూడా తీయలేదు, కానీ వీళ్ళ నాలెడ్జ్ని మీరందరూ చాలా తక్కువ అంచనా అయితే వేస్తున్నారు. రాజమౌళి గారు ఇప్పుడు తీస్తున్న వారణాసి సినిమానే ఫ్లాప్ అయిద్దని ఒక గూడ్రాజు ఉంటాడు, ఆడైతే చెప్పేశాడనమాట. ఇంకోడేమో సినిమా సగం షూటింగ్లో ఉంది, మీ పెద్ద సినిమా స్టోరీయే బాగాలేదని చెప్పేశాడు. ఇంకోటి ఏదో చెప్తాడనమాట. కాబట్టి వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు అయిపోయింది, ఎలాగో పాపం సినిమా బాగా రాలేదు కాబట్టి దాన్ని ఆపేయండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా రాయాలి బాబు అని అడగండి. వాళ్ళు చెప్పేస్తారు, రాసేయండి. అసలు 100 కోట్లు వచ్చేస్తాయి. మహా అయితే మీకేం తెలుసండి, ఉప్పెనాల అంటే ఒక సినిమా తీశారు, ఒక్క 100 కోట్లు వచ్చినాయి. 100 కోట్లు వచ్చినాయి అయితే ఏంటి, మీకెక్కడొచ్చి రాయటం? వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ చిరిగిపోయిన కడ్రాయిల్లో నుంచి పెన్ను పెట్టి ఎలా స్టోరీ రాయాలో వాళ్ళు చెప్తారనమాట. అలా ఉందన్నమాట బుచ్చిబాబు గారు మీ పరిస్థితి. నిజంగా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి, ఎవరికి రాకూడదు బుచ్చిబాబు గారు. ఇంకా పెద్ద సినిమాకి సంబంధించి కొత్త స్కెడ్యూల్ అయితే స్టార్ట్ అయింది కదా, అది మార్నింగ్ ఢిల్లీలో అయితే స్టార్ట్ అయిందనమాట. ఆ షూటింగ్ పిక్స్ అయితే ఇప్పుడైతే ఆన్లైన్లో అయితే లీక్ అయినాయి. రామ్ చరణ్ గారు లుక్ కావచ్చు, ఆ స్టిల్స్ కావచ్చు, ఆ హెయిర్ స్టైల్ కావచ్చు, ఆయన అటైర్ కావచ్చు, ఇదంతా తెగ వైరల్గా అయితే మారింది. ప్రతి ఒక్కరు కూడా రామ్ చరణ్ గారి లుక్ అయితే అదిరిపోయింది. బుచ్చిబాబు గారు ఏదో గట్టిగా ప్లాన్ చేశారనే నమ్మకంతో ఉన్నారు. కానీ పాపం వాళ్ళకేం తెలుసు ఈ పెద్ద సినిమాలో ఏమీ లేదని. పాపం
తెలియకుండా పాపం ఢిల్లీ వెళ్ళి ఎందుకండి షూటింగ్ చేస్తారు? ఎందుకండి షూటింగ్ చేస్తారు? మీరు కథలు రాసుకొని ఎందుకండి ఎలాంటి సినిమాలు ఇంత గ్రాండ్గా అసలు ఆ గ్లింప్స్ షాట్ ఏంటి అంత వైరల్ ఎందుకు అయిందండి? అది ఆ పాట ఎందుకు హిట్ అయిందండి? 100 మిలియన్లు ఎందుకు వస్తుందండి ఆ పాటకి? మా సంఘం పెద్దలకు నచ్చలేదండి. ఆపేయండి సినిమా షూటింగ్ ఆపేయండి. ఢిల్లీ నుంచి వచ్చేయండి బాబు. మీరు ట్రైన్లు లేకపోయినా పర్లేదు, ఫ్లైట్లు లేకపోయినా పర్లేదు, నడిచి వచ్చేయండి రామ్ చరణ్ గారు. కావాలితే నేను సైకిల్ వేసుకొస్తాను ఎదురుగా, కావాలితే వచ్చేయండి బాబు. మా సంఘం పెద్దలకి మీ సినిమా స్టోరీ నచ్చలేదండి. వచ్చేయండి రామ్ చరణ్ గారు, వచ్చేయండి. మీకు తెలియట్లేదండి బాబో, మీ సినిమా స్టోరీలో ఏమీ లేదు. మీరేమో తీరా చూస్తే ఢిల్లీ వెళ్ళి షూటింగ్లు చేస్తున్నారు. ఆ లుక్ ఏమో అదిరిపోయింది, అదేమో అదరకూడదు. మాకు నచ్చలేదండి, మా సంఘం పెద్దలకు నచ్చలేదండి, మీ లుక్ నచ్చలేదండి, మీ సినిమా స్టోరీ నచ్చలేదండి బాబో. వచ్చేయండి బాబో, మీరు షూటింగ్లు చేయొద్దండి, వచ్చేయండి. ఇంకా రాజమౌళి గారు మీరు వారణాసి సినిమాని ఆపేయండి. ఆల్రెడీ ఫ్లాప్ అని మేము డిసైడ్ చేసేసామండి, మీరు ఆపేయండి. మహేష్ బాబు గారు మీరు కూడా అడవిల్లో షూటింగ్లకి ఇవన్నీ వద్దండి. ప్రియాంక చోప్రా గారు మీరు వదిలేసి మళ్ళీ హాలీవుడ్ సినిమాలు చేసుకుంటాకి వెళ్ళిపోండి. ఆల్రెడీ డిసైడ్ అయిపోయిందండి. మీరు 1000 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు. మొన్న గ్రాండ్గా ఈవెంట్ చేశారు. ఆ ఈవెంట్ మాకు నచ్చలేదు, ఆ ఫస్ట్ లుక్ మాకు నచ్చలేదు, మా సంఘం పెద్దలకు నచ్చలేదండి బాబో. మీరు వచ్చేయండి బాబో. మీరు అసలు ఎందుకు తెస్తున్నారండి ఆ సినిమా? విజేంద్ర ప్రసాద్ గారు అసలు మీకు సినిమా స్టోరీలు రాయటం వచ్చా అండి? ఏదో లక్కు బాండి, బాహుబలి, త్రిబుల్ లాంటి సినిమాలు లక్కు బాండి ఆడేసినాయి, కానీ అసలు మీకు సినిమా స్టోరీలు రాయటం వచ్చా అండి? రాజమౌళి గారు అసలు మీ కెరియర్లో ఎప్పటి వరకు ఏదో లక్కు బాండి ఏదో ఏదో సరదాగా ఇట్లు వచ్చేసినాయి, కానీ మా సంఘం పెద్దల సలహాలు లేకుండా మీరు అసలు సినిమాలు తీయగలరా అండి? వారణాసి లాంటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అసలు మీరు మా సంఘం పెద్దల్ని సంప్రదించకుండా ఎలా తెస్తున్నారండి బాబో. మీరు కూడా ఆపేయండి. షూటింగ్లు ఆపేయండి. ఇంకా ఆల్రెడీ OG2 ఆగిపోయిందని వీళ్ళు డిక్లేర్ చేసేసారు. ఇంకా దేవరా 2 రాదని డిక్లేర్ చేసేసారు. ఇంకా అడివిశేష్ గారు మొన్న మీ డెకాయిడ్ సినిమా టీజర్ రిలీజ్ అయింది. ఆ టీజర్ అయితే అదిరిపోయింది కదండి, కానీ దాంట్లో మీ స్లాంగ్ మా సంఘం పెద్దలకు అర్థం కావట్లేదండి. ఏం మాట్లాడతారండి మీ స్లాంగ్? మీకు ఏ భాష వస్తే అదే మాట్లాడాలండి. మా సంఘం పెద్దల రూల్ ప్రకారం మీకు ఏ భాష వస్తే అదే మాట్లాడాలి, కానీ కొత్తగా మీరు ఏ స్లాంగ్ ట్రై చేయకూడదండి. ఎందుకంటే అది మా సంఘం పెద్దలకు అర్థం కాదండి. మా సంఘం పెద్దలు ఒకడేమో టమాటాలు అమ్ముకుంటాడు, ఇంకోటేమో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసుకుంటాడు, ఇంకోటికేమో ఇది బట్టేసింది. వీళ్ళందరికీ అర్థం కావాలంటే మీరు మామూలుగా మాట్లాడండి. దయచేసి అలా మాట్లాడొద్దండి, క్లారిటీగా మాట్లాడండి ప్లీజ్ అండి. లేకపోతే ఇలా సినిమాలు తీయటం ఆపేయండి. డెకాయిడ్, గూఢచారి ఏం సినిమాలు అండి అవి? ఎవరికి అర్థం అవుతాయండి అవి? అసలు ఏం సినిమాలు అండి? మీకు సినిమాలు రాయటం వచ్చా? ఎవరు ఎన్ని అట్రలాభ సినిమాలు కాదండి, అసలు మీకు సినిమాలు రాయటం ఎక్కడొచ్చండి బాబు. మా సంఘం పెద్దలకి ఈ సినిమాలు ఏమీ నచ్చట్లేదు కాబట్టి అన్నీ ఆపేసి మీరు సర్దేసుకుని వెళ్ళిపోండి ప్రశాంతంగా. మీరు కూడా ఒక టమాటా షాపో లేకపోతే ఒక బత్తాకాయల షాపో ఏదో ఒకటి పెట్టుకోండి, అంతేగాని సినిమాలు తీసి పెద్ద పెద్ద స్టోరీలు రాసి అసలు ఏమి తీయొద్దండి ప్లీజ్ అండి. ఒకవేళ మీరు తీయాలనుకుంటే మా సంఘం పెద్దలతో ఒక మీటింగ్ అయితే చేసుకుని అప్పుడే మీరైతే తీయండి. అప్పటి వరకు అసలు మీరు సినిమా ఇండస్ట్రీని బంద్ చేసేయండి, ఇండస్ట్రీని బంద్ ప్రాక్టీస్ చేయండి. సంఘం పెద్దల అప్రూవల్ వచ్చిన తర్వాతే, వాళ్ళ దగ్గర నుంచి ఈ సినిమా సూపర్ హిట్ అన్న స్టాంప్ వచ్చిన తర్వాతే అందరూ సినిమాలు తీయడం మొదలు పెట్టండి. అది రాజమౌళి గారైనా బుచ్చిబాబు గారు ఆల్రెడీ మీ సినిమా స్టోరీ బాగాలేదంటండి. రాజమౌళి గారు మీ సినిమా ఆల్రెడీ ఫ్లాప్ అని డిక్లేర్ అయిపోయిందండి. వచ్చేయండి బాబు, మీరు షూటింగ్ ల్యాబ్ వచ్చేయండి. మీకు ఎదురుగా నేను ఒక తోపుడు బండి వేసుకుని వస్తానండి, మిమ్మల్ని అందరినీ ఎక్కించుకుని వస్తా, హ్యాపీగా ఇంటికాడ దింపుతాను. మీరు సినిమా షూటింగ్ ల్యాబ్కుని వచ్చేయండి బాబో. ఓరు నాయనో బాబో, సంఘం పెద్దలకు నచ్చట్లేదండి. ఎవడైనా సరే అసలు నిజంగా ఎంత దారుణంగా తయారంటే ఈ సంఘం పెద్దలు. అసలు సినిమా రిలీజ్ అయిన తర్వాత టికెట్ కొన్ని డబ్బులు ఇస్తాం కాబట్టి రివ్యూ చెప్పుకోవచ్చు, అది ఎవరైనా చెప్తారు. అది పక్కన పెడితే సినిమా రిలీజ్ అవ్వకముందే ఆ సినిమా రిజల్ట్స్ని అయితే డిక్లేర్ చేసేస్తున్నారు. ఓరు నాయనో ఓరు బాబు రోత. నేను కూడా రేపు నుంచి సంఘం పెద్దల్లో కలిసిపోబోతున్నా. నేను కూడా ప్రతి సినిమా యొక్క ప్రతి సినిమాని ట్రోల్ వీడియోసే ఛానల్ అయితే వస్తూ ఉంటే నేను కూడా సంఘం పెద్దగా ఎదగాలని నా కోరికైతే చాలా బలంగా అయితే ఉంది. మీ ఆశీర్వాదం నాకైతే కావాలని నేనైతే కోరుకుంటున్నా. మరి అదన్నమాట మ్యాటర్. పెద్ద స్కెడ్యూల్ ఏమో ఢిల్లీలో చేసేస్తున్నారు. రామ్ చరణ్ గారి లుక్ ఏమో అదిరిపోయింది. తీరా చూస్తేనేమో పెద్ద సినిమా స్టోరీలో ఏమీ లేదు. ఓరు నాయన ఓరు బాబు, ఏం జరిగిద్దో బాబా. ఏవా మాత నువ్వే కాపాడాలి తల్లి. మా సంఘం పెద్దల నుంచి ఈ సినిమాలన్నింటినీ నువ్వే కాపాడాలి తల్లి.